కోసం ప్రప్రథమంగా పాఠశాల కావాలని 195 సంవత్సరాల ముందు పోరాడి వారి చేతుల మీదుగా దేశంలోనే ప్రప్రథమ మహిళా పాఠశాలను ప్రారంభించిన వ్యక్తి. ఆ రోజు ఆవిడ ఎదుర్కొన్న ఎన్నో అవమానాలు దిగమించుకొని పోరాడి ఆవిడ అనుకున్నట్లు సాధించి అగ్రవర్ణాలందరికీ కూడా ఒక పోరాట యోధురాలుగా నుంచి వారి మీద ఇవాళ ఇంతమంది మహిళలు అందరూ వాళ్ళంట ఉమెన్ ఎంపవర్మెంట్ అని. కానీ ఆ రోజు ఆవిడ చేతుల మీదుగానే భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్ అయిందని మనం గర్వంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా బాగుంది. రావు గారు చెప్పగానే చాలా ప్రోగ్రాంలు ఉన్నాయండి, నేను కనపడి వెళ్తానని అన్నారు. కష్టం అని చెప్పారు, కానీ తప్పకుండా రావాలని నేను అనుకున్నాను. ఎందుకంటే కనపడి మీరు ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ కూడా చక్కగా 10 మందిని గౌరవించుకుంటున్నారు. వారు ఎంతో కష్టపడి సౌకర్యాలు లేకపోయినా కూడా చక్కగా విద్యార్థులకు మంచి పాఠాలు నేర్పి వాళ్ళు మంచి దిశలో వెళ్ళేటట్టు ప్రయోజనం చేస్తున్నారు. వాళ్ళకి అవార్డులు ఇవ్వడం చాలా చక్కగా కార్యక్రమంలో ప్రారంభమై రావడం జరిగింది. తప్పకుండా ఇక్కడికి వచ్చిన నా యొక్క ప్రజా జీవనం ప్రారంభం. నేను సర్వీస్ సెక్టర్లో ఉన్న రాజకీయ కార్యక్రమాలు ఉన్న ఇక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు నన్ను చేపెట్టుకుని నడిపించిన వ్యక్తులు వీళ్ళిద్దరూ వెంకన్న గారు కానీ నాగుల మీద గారు కానీ ఇప్పటికీ కూడా ఇవాటికి కూడా నా సలహా సూచనలు ఇస్తా నన్ను రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లే వ్యక్తులు వాళ్ళిద్దరూ కాకుండా ఇక్కడ ఉన్న అందరూ కూడా నా రాజకీయ ప్రస్థానంలో నేను ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఇట్లా చేయాలి అని ఆలోచించుకెళ్ళి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎంతో బలహీన వర్గాలు ఉండే నియోజకవర్గం. తప్పకుండా రావు గారు 900 రూపాయల ఫీజు 600 ఫీజు ఖర్చు 600 రూపాయల ఫీజుతో ఒక పాఠశాల నడుపుతున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినాయి, అయినా కూడా మీరు ఇన్ని సంవత్సరాలకి నన్ను నడిపిస్తారు. పిల్లలందరూ ఇద్దరు అమ్మాయిలు సెట్ అయిపోయారు. అయినా కూడా ప్రజాసేవ చేయాలనే కార్యక్రమంతో మీరు ఇటువంటి తక్కువ అమౌంట్తో ఇక్కడే ఇల్లు కూడా ఇక్కడే ఉండి ఇదే క్యాంపస్లో ఉండి ఇంతమందికి విద్యాబోధన చేస్తున్నారు. తప్పకుండా సమాజం ఇది మీలాంటి వ్యక్తుల వల్లే ఈ సమాజం ముందుకు వెళ్తుంది. తప్పకుండా ఎటువంటి కార్యక్రమాలు తప్పకుండా వస్తాయి. తప్పకుండా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసే ఎవరైనా కూడా సంతోషంగా భావిస్తారు. మీ అందరూ కూడా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తారు. అలాగే మీ అందరి సహకారంతో మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్నీ మంచి ప్రభుత్వంగా ఉంది. తప్పకుండా మీరు చూశారు, ప్రభుత్వ పాఠశాలలో మన యువ మంత్రి నారా లోకేష్ గారు ఎన్నో రిఫార్మ్స్ చేశారు. తప్పకుండా వాటిని వినియోగించుకొని అందరూ చక్కగా చదువుకుని చక్కటి భారత పౌరులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. Thank you, sir.